హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 8085 యొక్క పిన్ కాన్ఫిగరేషన్ చూద్దాము. సో ఈ 8085లో మనకి 40 పిన్స్ ఉంటాయని తెలుసు. ఈ 40 పిన్స్ని 6 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ హై ఆర్డర్ అడ్రస్ బసెస్, మల్టీప్లెక్స్డ్ అడ్రసెస్ ఆర్ డేటా బసెస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి కంట్రోల్ అండ్ స్టేటస్ సిగ్నల్స్, ఇంటరప్ట్స్ అండ్ ఎక్స్టర్నల్లీ ఇనిషియేటెడ్ సిగ్నల్స్, ఫిఫ్త్ వన్ సీరియల్ ఐఓ పోర్ట్స్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అండ్ పవర్ సప్లైస్. ఓకే, ఇప్పుడు ప్రతి పిన్ గురించి మనం చూద్దామండి. ఇక్కడ X1 అండ్ X2 ఆర్ ద ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. సో ఈ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్కి మనం ఎక్స్టర్నల్గా ఒక క్రిస్టల్ని కనెక్షన్ ఇస్తున్నాము. ఈ క్రిస్టల్ వచ్చేసరికి మ్యాక్సిమం మనకి 6 MHz ఆఫ్ క్రిస్టల్ ఆసిలేటర్ని ఎక్స్టర్నల్గా X1 అండ్ X2 పిన్కి 8085 ప్రాసెసర్కి కనెక్షన్ ఇస్తున్నాము. సో దీనిలో ఇది ఓన్లీ 0.5% మాత్రమే ఈ ప్రాసెసర్ అనేది యూస్ చేసుకుంటుంది. అంటే 3 MHzలో ఫ్రీక్వెన్సీ ఉంటే సరిపోతుందండి ఇది ఆపరేట్ అవడానికి. నెక్స్ట్ రీసెట్ అవుట్ పిన్. రీసెట్ అవుట్ అంటే, రీసెట్ అంటే మనకు తెలిసిన విషయమే కదా, రీస్టార్ట్ అవటము. అంటే ఇది ఎక్స్టర్నల్ అవుట్ కాబట్టి ఎక్స్టర్నల్ పెరిఫెరల్స్ అన్నిటినీ కూడా రీసెట్ చేస్తుంది. అంటే ఇనిషియల్ స్టేజ్కి ఇచ్చేస్తుంది అనమాట. ఏ ఆపరేషన్స్ చేస్తున్నా కూడా దాని ఇనిషియల్ కండిషన్లోకి తీసుకురావడానికి రీసెట్ అవుట్ పిన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ SOD అండ్ SID పిన్స్ అనేది సీరియల్ IO పిన్స్. సీరియల్ అవుట్పుట్ డేటా, సీరియల్ ఇన్పుట్ డేటా. సీరియల్ అవుట్పుట్ డేటా అంటే డేటాని ప్రాసెసర్ అనేది 8-bit డేటాని సీరియల్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది టు ది ఎక్స్టర్నల్ పెరిఫెరల్స్. అండ్ ఎక్స్టర్నల్ పెరిఫెరల్స్ నుంచి వస్తున్న డేటాని సీరియల్ ఫార్మాట్లో సీరియల్ ఇన్ డేటా అనమాట ఇది రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ట్రాప్ RST 7.5, RST 6.5, RST 5.5, INTR. ఈ 5 వచ్చేసరికి మనకి ఇంటరప్ట్స్గా చెప్పుకుంటామండి. ఈ ఇంటరప్ట్స్లో హైయెస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి ట్రాప్కి ఉంటుంది. సెకండ్ 7.5, RST 6.5, నెక్స్ట్ RST 5.5, అండ్ లాస్ట్ లీస్ట్ ప్రయారిటీ INTRకి ఉంటుంది. సో ఇది నాన్ మాస్కేబుల్ ఇంటరప్ట్ అవుతుంది కాబట్టి దీనికి హైయెస్ట్ ప్రయారిటీ. అండ్ రిమైనింగ్ థింగ్స్కి వచ్చేసరికి నెక్స్ట్ ప్రయారిటీస్ వస్తాయి. లీస్ట్ ఇది మాత్రం INTR అంటాం. అంటే ఇంటరప్ట్ ఆర్ ఫర్ రిక్వెస్ట్, ఇంటరప్ట్ రిక్వెస్ట్. సో మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు వీటిల్లో ఏదైనా సరే ఇంటరప్ట్ అనేది అక్కరైనప్పుడు ఆ ఇంటరప్ట్ అంటే చేస్తున్న ప్రోగ్రామ్ని ఆపేసి ముందు ఆ ఇంటరప్ట్ యొక్క సబ్రొటీన్ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా ప్రాసెసర్ అనేది ఆ ప్రోగ్రామ్ని రన్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ INTA బార్ అన్నాం. అంటే యాక్టివ్లో, బార్ ఇండికేషన్ అంటే యాక్టివ్లో ఉన్నప్పుడు, అంటే ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది యాక్టివ్ స్టేజ్లో ఉంది అని అర్థం అనమాట. సో INT అంటే ఇంటరప్ట్, A ఫర్ అక్నాలెడ్జ్మెంట్. ఇది కేవలం INTRకి మాత్రమే సంబంధించింది. సో ఇంటరప్ట్ రిక్వెస్ట్ని పెట్టుకున్నప్పుడు ఇంటరప్ట్ ప్రాసెసర్ అనేది ఇంటరప్ట్ అక్నాలెడ్జ్మెంట్ని ఫార్వర్డ్ చేస్తుంది. సో వీటిల్లో వచ్చేసరికి అన్నీ 1 by 1 వచ్చినప్పుడు ఫస్ట్ ఏదైతే దానికి ప్రయారిటీ అనేది ఇస్తుంది. ఒకవేళ అన్ని ఇంటరప్ట్స్ కానీ లేదా ఏవైనా 2 ఇంటరప్ట్స్ అనేవి ఒకసారిగానే వచ్చినప్పుడు వాటిల్లో హైయెస్ట్ ప్రయారిటీ దేనికైతే ఉంటుందో ఫస్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇది హైరార్కీ అండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రయారిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ AD0 నుంచి AD7 వరకు A ఫర్ అడ్రస్, D ఫర్ డేటా. అడ్రస్ అండ్ డేటా అనమాట. ఇవి మల్టీప్లెక్స్డ్ అడ్రస్ అండ్ డేటా బసెస్ అని చెప్తున్నాము. సో ఇక్కడ మనకి ఒకే పిన్కి అడ్రస్ అండ్ డేటా బసెస్ రెండింటిని యాడ్ చేయడం జరుగుతుంది ఫర్ రిడక్షన్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ పిన్స్. మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ పిన్స్ని రెడ్యూస్ చేయడం కోసం ఒకే పిన్కి మల్టిపుల్ ఆపరేషన్స్ని ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ డ్యూయల్ ఆపరేషన్ ఇస్తున్నాం అనమాట. AD0 నుంచి AD7 వరకు అడ్రస్ని అండ్ డేటా బసెస్ని రెండింటిని హోల్డ్ చేసి ఉంటుంది అనమాట. సో మనకు తెలుసు మైక్రో ప్రాసెసర్ అనేది 8-bit ప్రాసెసరు అండ్ 16-bit అడ్రస్ లైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అడ్రస్ లైన్స్ 16 అండ్ 8 అనేది డేటా లైన్స్. సో ఇక్కడ మనకి అడ్రస్లు అనేది 16 కాబట్టి ఇక్కడ 8 bits లో ఆర్డర్ బిట్స్ ఇవి. అండ్ ఇక్కడ A8 నుంచి A15 వరకు హై ఆర్డర్ బిట్స్ అనమాట. ఇవి ఫస్ట్ మనం ఒక ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా, ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా మనకి ఫస్ట్ అడ్రస్ని ఐడెంటిఫై చేస్తుంది, ఆ తర్వాత డేటాని
ఫార్వర్డ్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి A0 నుంచి A15 వరకు అడ్రస్ లైన్స్ అనమాట. D0 నుంచి D7 వరకు డేటా లైన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రసెస్ అనేది తీసుకుంటుంది, ఆఫ్టర్ దట్ డేటాని తీసుకుంటుంది. అయితే ఇక్కడ మనకి అడ్రస్ లైన్స్ అంటే డేటా లైన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఎలాగ కన్సిడర్ చేసుకోవాలి, డేటా అనేది ఎలాగా అడ్రస్ని ఐడెంటిఫై చేస్తాం, బట్ డేటాని ఎలాగ ఫార్వర్డ్ చేస్తామంటే బై యూజింగ్ దిస్ పిన్. అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ అంటున్నాం. అడ్రస్ ల్యాచ్ అండ్ ఎనేబుల్ అంటే ఈ పిన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉందనుకోండి, అడ్రస్ అండ్ అడ్రసెస్ని ల్యాచ్ చేసి ఉన్నది, అడ్రస్ అండ్ డేటా లైన్స్ ఉంటాయి అన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 అయితే ఇది డేటా లైన్స్ని మాత్రమే డేటాని మాత్రమే ఇది కన్సిడర్ చేస్తుంది. అంటే అడ్రస్ బస్సెస్ని డేటా బస్సెస్ని డీమల్టీప్లెక్స్ చేస్తుంది. అంటే ALE ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు అడ్రస్ అండ్ డేటా బస్సెస్ని మల్టీప్లెక్స్ చేస్తున్నారు, అండ్ ALE ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు అడ్రస్ అండ్ డేటా బస్సెస్ని డీమల్టీప్లెక్స్ చేస్తుంది. అంటే రెండింటిని సపరేట్ చేసి డేటాని మాత్రమే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. వన్స్ అడ్రస్ని ఐడెంటిఫై చేసేసిన తర్వాత అడ్రస్ జాబ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ మనకు కావాల్సింది డేటా అనమాట. సో డేటాని మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి S0, S1 ఈ 6 ఉన్నాయి కదా, ఈ 6 యొక్క ఆపరేషన్స్ని మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనకి ఏంటంటే IO/M బార్ అన్నమాట. అంటే IO/M బార్. I అంటే ఇన్పుట్, O అంటే అవుట్పుట్, M బార్ అంటే మెమరీ అనమాట. సో ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ మెమరీ ఆపరేషన్స్ అనమాట. సో ఎప్పుడెప్పుడు ఏ ఆపరేషన్స్ అనేది పెర్ఫామ్ చేస్తుంది అనేది ఈ S0 అండ్ S1 మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనము S1 అండ్ S0 తీసుకుంటున్నాము. లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆపరేషన్ని తీసుకుంటున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ తీసుకుంటాం. ఇక్కడ మనకి 3 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 8 పాసిబిలిటీస్ వస్తాయి అన్నమాట. ఆ 8 పాసిబిలిటీస్ నేను ముందు రాసేస్తున్నాను. 0 0 0, నెక్స్ట్ 1 2 3 4 రాదు, నెక్స్ట్ 5 6 అండ్ 7. సో ఇక్కడ మీకు నెంబరింగ్ ఇస్తున్నాను. 0 1 2 3 5 6 అండ్ 7. వీటికి బైనరీ ఈక్వలెన్స్ రాసేసాను. చూడండి ఇక్కడ మనకి ఏ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంది, IO/M/ అండ్ ఇక్కడ రీడ్ ఆపరేషన్స్ అండ్ రైట్ ఆపరేషన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, S0 రీడ్ ఆపరేషన్ అండ్ S1 అనేది రైట్ ఆపరేషన్స్ కింద తీసుకుందాం. ఓకే, ఇక్కడ IO అంటే యాక్టివ్ హై, M బార్ అంటే లో, అంటే బార్ ఇండికేషన్ ఇచ్చామంటే యాక్టివ్ లో అవుతుంది. సో ఇక్కడ మనకి 0 0 సో S0 అనేది రీడ్ ఆపరేషన్, WR అనేది S1 అనేది రైట్ ఆపరేషన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ కండిషన్లో మనకి IO అనేది యాక్టివ్ హై, ఇది యాక్టివ్ లో కండిషన్ బార్ ఇండికేషన్. IO అంటే ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ కాబట్టి ఇక్కడ 0 ఉంది. 0 అంటే ఇక్కడ మెమరీ ఆపరేషన్స్. బట్ ఇక్కడ మనకి ఏ కేసులోనైనా సరే రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అనేది ఒకసారిగా జరగవు అనమాట. కాబట్టి ఇక్కడ 0, ఈ 2 zeros ఉన్నాయి. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఆపరేషన్ వచ్చేసరికి నో ఆపరేషన్, అంటే హాల్ట్ పొజిషన్లో ఉంది అని అర్థం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది 0 ఉంది అండ్ ఇవి 2 కూడా కాంప్లిమెంట్ అయినవి. ఇది 0 అయితే ఇది 1 అయింది కాబట్టి ఇక్కడ మనకి రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి మెమరీ ఆపరేషన్స్ అనమాట. సో మెమరీ, ఇది 0 అనేది రైట్ ఆపరేషన్ దగ్గర ఉంది కాబట్టి ఇది రైట్ ఆపరేషన్ అవుతుంది అనమాట. మెమరీ రైట్ ఆపరేషన్. అండ్ ఇది 0 కాబట్టి మెమరీ, ఈ S0 ప్లేస్లో 0 ఉంది, ఇది రీడ్ కాబట్టి మెమరీ రీడ్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ 0 ఉన్నప్పటికీ కూడా ఇవి 2 హైలో ఉన్నాయి కాబట్టి S0 S1 2 హై పొజిషన్లో ఉండకూడదు. ఈ 2 హై అయినవి కాబట్టి ఇక్కడ మనకి ఆప్ కోడ్ ఫెచ్చింగ్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఇక్కడ 1 ఉండింది. 1 అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇదే యాక్టివ్ హై కాబట్టి IO ఆపరేషన్స్ అనేది జరుగుతుంది. ఇది S1 ప్లేస్లో 0 ఉంది, S1 అంటే WR కాబట్టి రైట్ ఆపరేషన్, IO రైట్ ఆపరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇది కూడా IO ఆపరేషనే. అండ్ ఇక్కడ మనకి 1 అండ్ 0, S0 ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇది రీడ్ ఆపరేషన్ కాబట్టి IO రీడ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ కండిషన్స్ చూడండి, S0 అండ్ S1 2 వాల్యూస్ కూడా మనకి హై పొజిషన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఎక్నాలెడ్జ్మెంట్ అవుతుంది అనమాట. ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, INTA ఇలా కూడా రాయొచ్చు, ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ అని రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి మనకి మెమరీ
అండ్ ఐఓ ఆపరేషన్స్ స్టేటస్ సిగ్నల్స్, కంట్రోల్ సిగ్నల్స్. రీడ్ రైట్ అనేది కంట్రోల్ సిగ్నల్స్ అవుతుంది. రీడ్ రైట్ అండ్ IO/MBAR అనేది కంట్రోల్ సిగ్నల్స్. S1 అండ్ S0 అనేది స్టేటస్ అవుతుంది అనమాట. ఇవి ఏ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంది అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. వెదర్ IO రీడ్ ఆపరేషన్సా, మెమరీ రీడ్ ఆపరేషన్సా, రైట్ ఆపరేషన్స్ అనేది మనకి ఈ స్టేటస్ సిగ్నల్స్ అనేది డిసైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ రెడీ అంటే మనం ఏదైనా ఒక ప్రాసెస్ అనేది చేయాల్సి వచ్చినప్పుడు ఎక్స్టర్నల్ పెరిఫెరల్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, మనకి ఇక్కడ రిసీవ్ చేసుకోవాలన్నా కూడా ఈ రీడ్ ద్వారానే మనకి సాధ్యమవుతుంది. సో రీడ్ పిన్ = 1 ఉండింది అనుకోండి, డేటా అనేది అంటే ఎక్స్టర్నల్ పెరిఫెరల్స్ అనేది రెడీగా ఉన్నాయి డేటాని రిసీవ్ చేసుకోవడానికి. సో అక్కడ 1. ఒకవేళ రెడీ పిన్ అనేది 0 అయినట్లయితే ప్రాసెసర్ అనేది వెయిటింగ్ స్టేజ్లోకి వస్తుంది. అంటే అంటిల్ ఇక్కడ మనకి 1 అయ్యేంత వరకు, అంటే డేటాని ఎక్స్టర్నల్ పెరిఫెరల్స్ ఏదైనా సరే యాక్సెప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండేంత వరకు కూడా ఇది వెయిట్ పొజిషన్లోనే ఉంటుందన్నమాట 0 అనేది. ఓకే, నెక్స్ట్ రీసెట్ ఇన్ అంటే ఏంటి, రీసెట్ అంటే ఏంటి, రీసెట్ చేయడం అనమాట. ఇక్కడ పిన్స్ అన్నిటిని కూడా అంటే ప్రాసెసింగ్ మొత్తాన్ని ఇనిషియల్ స్టేజ్లోకి తీసుకొస్తుంది అనమాట. ఇది యాక్టివ్లో కాబట్టి ఇది 0 అయినట్లయితే ఈ ప్రాసెస్ మొత్తం కూడా ప్రాసెసర్ ఏం చేస్తుంది, మొత్తం కంప్లీట్గా రీసెట్ చేసుకొని ఇనిషియల్ స్టేజ్కి ఇచ్చేస్తుంది అనమాట. క్లాక్ వచ్చేసరికి క్లాక్ అవుట్ అంటున్నాం అంటే మనకి ఎట్ ది సేమ్ టైం అవుట్పుట్ అనేది జనరేట్ అయ్యేలాగా, అంటే సింకర్నస్ని ఎక్స్టర్నల్ పెరిఫెరల్స్కిను ప్రాసెసర్కి మధ్య మనకు ఒక సింకర్నస్గా ప్రాసెసింగ్ అనేది జరిగేలాగా ఈ క్లాక్ సిగ్నల్ అనేది చూస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి HLDA అండ్ HOLD, DMA కంట్రోల్ సిగ్నల్స్ అంటాం. DMA అంటే డైరెక్ట్ మెమరీ యాక్సెస్. అంటే ఇక్కడ మనకి ఈ ప్రాసెసర్ల యొక్క సిస్టమ్ బస్సెస్ ఉన్నాయి కదా, మనకి ఏమేం బస్సెస్ ఉన్నాయండి, అడ్రస్ బస్సు, డేటా బస్సు అండ్ కంట్రోల్ బస్సెస్ ఉన్నాయి. ఈ 3 సిగ్నల్స్ని, ఈ 3 బస్సెస్ని ఇదేం చేస్తుందన్నమాట, డైరెక్ట్గా మెమరీతోటి అంటే ప్రాసెసర్ తోటి సంబంధం లేకుండా డైరెక్ట్గా మెమరీతోటి IO డివైజెస్ ఆర్ ఎక్స్టర్నల్ పెరిఫెరల్స్ తోటి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే HLDA హోల్డ్ సిగ్నల్ని అంటే ఒక రిక్వెస్ట్ని ప్రాసెసర్కి ఫార్వర్డ్ చేస్తుంది. ప్రాసెసర్ అనేది యాక్సెప్ట్ చేసినట్లుగా అంటే సిస్టమ్ బస్సెస్ని నువ్వు యూజ్ చేసుకో అని రిప్లై ఇవ్వడానికి HLDA ద్వారా సిగ్నల్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనము VCC అండ్ VSS గురించి మాట్లాడుకోలేదు. VCC అనేది సప్లై అండ్ VSS అనేది గ్రౌండ్ అనమాట. ఇది గ్రౌండ్ అవుతుంది. అండ్ ఇక్కడేమో మనకి సప్లై వోల్టేజ్ +5 volts అనేది ఈ ప్రాసెసర్ ఆపరేట్ అవ్వాలి అంటే డెఫినెట్గా వి రిక్వైర్డ్ +5 volts, అంటే 5 volts DC సప్లై అనేది ఇది రిక్వైర్డ్ ఉంటుంది అనమాట. అప్పుడే ఇది ఆపరేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ 8085 pin configuration. Hope you understand. Thank you for watching.